తెలంగాణ ప్రజలకు నమస్కారం. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి సీతక్క గారి డిపార్ట్మెంట్లో ఈరోజు ఒక భారీ అవినీతి జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం అది జరుగుతుండగానే నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది సాధ్యమైనంత మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా నేను గతంలో చెప్పిన కనకరత్నం ఎవరు, ఆయన ఏ విధంగా ఈఎన్సీగా అయిండు, అక్రమంగా ఏ విధంగా ఆయన ప్రమోషన్ తీసుకుంటూ, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా మొన్న సీతక్క గారు ఆయన గురించి చాలా గొప్పగా పెట్టి మరి ఆయనను మళ్ళా ఎక్స్టెన్షన్ 2 సంవత్సరాలకు ఎక్స్టెన్షన్ అడిగింది. నేను పైన ఆమె ఇచ్చిన లెటర్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నా. ఆయన అవినీతి పరుడని దాదాపు 16 కోట్లు చేరుతూ మారిన తర్వాత ఆయనకు ఈ పోస్టు మళ్ళా సంవత్సరం పాటు మన రిటైర్డ్ అయిన వ్యక్తికి ఆయనకి ఇచ్చిండ్రు. ఆయన మీద ఎంక్వైరీలు చేసి జైల్లో పెట్టాల్సిన వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఈరోజు తాజాగా ఏంటంటే దాదాపు ఒక 15 నుండి 20 మంది ఎస్సీలు అంటే సూపరింటెండెంట్ ఇంజనీర్లు, వాళ్ళు వివిధ కేసులలో అంటే విజిలెన్స్ కేసులలో కానీ లేకుంటే రకరకాల కేసులలో ఇరికి వాళ్ళు చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్లు ఆగిపోయిన వారిని ఒక 15 నుండి 20 మందిని వాళ్ళందరినీ జమ చేసి ఈయన దీనికి డిపిసి అనే ఒక కమిటీ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రమోషన్లు ఇవ్వాలో ఆ ప్రమోషన్ కోసము డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. దీనికి బెన్హర్ ఎక్కా ఐఏఎస్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. గతంలో ఆయన వరంగల్ కలెక్టర్గా కూడా పనిచేసిండ్రు. చాలా పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి. అయితే ఆయన దగ్గరికి ఈ 15 నుండి 20 మంది ఎవరైతే దాదాపు వీళ్ళు ఒక్కొక్కరి నుండి వాళ్ళ తాహత్తును బట్టి 10 లక్షలు మినిమం అబౌవ్ 5 lakhs వెళ్ళి 10 lakhs పైన 20 లక్షల దూరం కొంతమంది దగ్గర తీసుకుంటారు. అందులో ఒక వ్యక్తి ఎవరి దగ్గర ఎవరైతే ఎక్కువిచ్చిండ్రో ఆ ఎక్కువిచ్చిన వ్యక్తి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఆ క్యాండిడేట్ కూడా వాళ్ళతో లోపట్నే ఉన్నాడు. అయితే ఒక్కొక్కరికి వెళ్ళి తీసుకొని టోటల్గా దాదాపు 2 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేసిండ్రు. అయితే మరి ఎక్క గారి దగ్గరికి ఎవరిని పంపినానంటే మరి జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక సెక్రటరీలో ఒక బ్రోకర్ ఉన్నాడు. ఆయన దానకిషోర్ కూడా బాగా దగ్గరగా పనిచేస్తాడు. ఆయనను కనకరత్నంకు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటాడు. కనకరత్నం ఆయననిచ్చి ప్రజెంట్ బెన్హరెక్క దగ్గర ఆ 15 నుండి 20 మందిని ఆయన దగ్గరికి ఇప్పుడు పంపిండ్రు. వాళ్ళ టీంలలో వీళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ వారికి ప్రమోషను సర్వసాధారణంగా వస్తే ఎట్లయినా వస్తుంది. ఒకవేళ వచ్చేది ఉంటే ఎట్లయినా వస్తుంది. మరి ఒకవేళ నిజంగా వాళ్ళు అర్హులైనట్టు వాళ్ళు పైరవులు ఎందుకు చేసుకుంటారు? ఇవాళ ఈ మీడియేటర్ని పెట్టుకొని పోవాల్సిన అవసరం ఏముంది? అయితే ఒకసారి కనకరత్నంకు ఫోన్ కలుపుదాం. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడినాము. ఇప్పుడు బెన్హరెక్క పేరు బద్నాం చేస్తుంది ఇక్కడ. మీరు డయల్ చేసిన నంబర్ తాత్కాలికంగా సేవల్లో లేదు, దయచేసి కొంత సమయం తర్వాత సేవనే లేదంట. అయితే ఈయన బెన్హరెక్క ఎవరైతే ఉన్నాడో పాపం ఆయన పేరు ఎందుకు బద్నాం చేస్తుండ్రు వీళ్ళు? ఆయన పేరు ఎందుకు ఇది చేస్తుండ్రు? ఆయన పేరు బద్నాం అవుతుంది కదా, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరు బద్నాం అవుతుంది కదా. కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వీళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కనకరత్నం అనేటువంటి ఇదే విధంగా సీతక్క దాంట్లో 100% అవినీతి పరుడు ఉన్నాడు. ఆయనకే కలుపుతున్నా. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఫోన్ లేపుతలేడు కనకరత్నం గారు. కనకరత్నం పేషీలా జరుగుతున్నటువంటి ఆయన పక్కా అవినీతి పరుడు. వర్క్లల పర్సెంటేజ్లు, అన్నిట్ల పర్సెంటేజ్లు, ఆయన పర్సెంటేజ్ల కోసమే ఆడ పెట్టుకున్నది సీతక్క పేషీల
ఇక ఎన్ని తీరుగా జరగాలనో అన్ని తీర్లలో ఆయన మొత్తం ఇది చేసిండ్రు. అక్కడనేమో ఎర్రజెండా కాంచెలు వచ్చినానంటది. ఈరోజు అవినీతి పళ్ళం పెట్టుకున్నారు. ఈరోజు మరి ఆమెకు తెలిసి జరుగుతుందా తెలియదు. నేను ఆల్రెడీ కాషన్ ఇచ్చిన తర్వాత ఆయన అవినీతి బయటపెట్టిన తర్వాత ఈమె ఉత్తరం రాసి ఈయనంత మంచోడు లేడు, ఈయనకు ప్రమోషన్ ఇవ్వాల్సిందే సీఎం గారు, 2 సంవత్సరాలు పొడిగించండి అని ఆమె బాజాబ్తా ఉత్తరం పెట్టింది. ఉత్తరం పెడితే ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం 24 గంటలలో 1 ఇయర్ ఆమెకు ఇమీడియట్గా ఇచ్చిండ్రు. మరి ఈరోజు కనకరత్నం ఏం చేస్తుండ్రు? పైరవి చేస్తుండ్రు. ఎట్లా చేసిన ఒక మీడియేటర్ బ్రోకర్ని పెట్టుకొని చేస్తుండ్రు. ఈరోజు ప్రమోషన్లకు నేను వసూళ్ళని ఆ రోజు చెప్పిన, ఈరోజు రెడ్ హ్యాండెడ్గా సెక్రటరీలో మీరు బెన్హరెక్క దగ్గరికి పోతే వాళ్ళు దొరికిపోతారు. ఈరోజు వాళ్ళు లోపడి పోయింది, బయటకు వచ్చింది, అన్నీ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కదా. దేనికోసం పోయిందో ఆ సదరు వ్యక్తి, మీడియేటర్ను తీసుకుపోయిన వ్యక్తి ఎవరు ఏందనేది బాధాప్త చూడొచ్చు కదా. అక్కడ బెన్హరెక్క మీద ఆల్రెడీ చాలా ఫిర్యాదులు ఇదివరకు ఉండే వరంగల్ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో. కానీ ఆయన కొంచెం మారిండు. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా బెన్హరెక్క అసొంటోడు కాదు అని చెప్పిన. కానీ కాదు అని అంటే మరి ఇసొంటోని మీడియేటర్ని ఎందుకు వేసుకుంటారని చెప్పి వాళ్ళు అంటుండ్రు. ఇసొంటి మీడియేటర్ని పెట్టుకోరు కదా అని వాళ్ళు అంటారు. నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి అంటుండ్రు. మరి నిజమే, మరి ఆయన ఇసొంటోని మీడియేటర్ని ఎందుకు పెట్టుకుంటారు? సక్రమంగా మార్గంలో వీరికి ఒకవేళ ప్రమోషన్లు వస్తే వాళ్ళు ఎందుకు ఆపాల్సిన అవసరం ఉన్నది? ఈరోజు పంచాయత్ రాజ్ను మొత్తం సర్వనాశనం చేసింది. పంచాయత్ రాజ్ను మొత్తం ఈరోజు లూటీ చేసి పడేసింది. పంచాయత్ రాజ్ను ఈరోజు దాన్ని మొత్తము ఏది లంచగొండు లెక్క మార్చి పడేసింది. ఈరోజు గతంలో జరిగింది జరుగుతూనే కనకరత్నం వచ్చిన కానీ కనకరత్నం ఎక్కడో మళ్ళీ భీమవరం బుల్లోని మహబూబ్నగర్ ఒక కాంట్రాక్టర్ ద్వారా ఆయన వచ్చిన తర్వాత ఇక సీతక్కకు చాలా నమ్మిన బంటు లెక్క ఉన్నాడు. నాకు రిటైర్డ్ అయినా పర్వాలేదు, విద్యాసాగర్ రెడ్డి నాకు కావాలి, శ్రీనిధుల విద్యాసాగర్ అందరూ రిటైర్మెంట్ అయిన వ్యక్తులను తీసేసిండ్రు. కానీ ఈమె శాఖలో 2 పెట్టిండు. శ్రీనిధుల విద్యాసాగర్ రెడ్డి ఉండాల్సిందే, నాకు ఇక్కడ ఈయన ఉండాల్సిందే, ఎవరు కనకరత్నం ఉండాల్సిందే. అక్కడ సోషల్ ఆడిటింగ్ ఉండదు, ఇక్కడ ఫుల్ లంచాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇది నడుస్తూ ఉంది. ఇది బిగ్ బ్రేకింగే. ఇది మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరి దగ్గర లేని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు సచివాలయంకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు 15 నుండి 20 మందికి ప్రమోషన్ ఇవ్వడానికి వాళ్ళ పైన అవినీతి అంటే లంచం ఇస్తే అవినీతి అధికారులే కదా. మళ్ళీ ఒక 15 నుండి 20 మంది అవినీతి అధికారులు ఈరోజు లంచాలు ఇచ్చి అక్రమంగా ప్రమోషన్ పొందడానికి దాదాపు మేము బెన్హరెక్క గారిని ఒప్పించేసినామని కూడా ఒప్పించేసినాం. ఆయనకు కూడా డబ్బులు ముడుతున్నాయి. వీలైతే 2 కోట్లు వసూలు చేసిండు. మన ఆయనకు ఎంత ఇస్తున్నారనేది తెలియదు. ఓవరాల్గా 2 కోట్లకు పైచిలుకే ఉండొచ్చు. కాబట్టి ఇంత దారుణంగా వీళ్ళు ఈ వసూళ్లకు సాగిస్తుండ్రు. ఈరోజు అన్ని అవినీతి అధికారులను అలా పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. సీతక్క గారికి సాక్షిగా ఈరోజు మాజీ నక్సలైట్ అని చెప్పుకునే సీతక్క సాక్షిగా ఈరోజు ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం నేను పోరాడుతున్నా అని చెప్పి, గ్రామీణ ప్రాంతం, గ్రామీణ క్షేత్రం, గిరిజన తండాల నుంచి, గూడాల నుంచి నేను వచ్చిన బిడ్డను. ఈరోజు నేను వాళ్ళ కోసం పాటుపడుతున్న గ్రామాలను స్వరాజ్యాలుగా నేను చేస్తున్నా అని చెప్పేసి చెప్పుకునే సీతక్క గారి డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి తతంగం ఇది. ఇందులో బెన్హరెక్క గారు ఉన్నారు, ఈయన ఉన్నారు, మన కనకరత్నం ఉన్నారు, పంచాయతీరాజ్ ఆయన వెంటనే తొలగించాలి. నిజంగా ఇది అయితే నిజంగా ప్రభుత్వానికి కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే ఇది అవినీతి ప్రభుత్వం కాదు, మేము ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటే రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే కొనసాగించాలి. ఫైనాన్స్ మినిస్ట్రీలో లంచాలు 10%కి వెళ్ళి 15% వరకు, దందాలు, భూ కబ్జాలు, పార్కుల కబ్జాలు, చెరువుల కబ్జాలు, మళ్ళీ చెరువులను కాపాడికి హైడ్రాలు, ఏడ చూసిన లంచాలమయంగా ఈరోజు సచివాలయం మారిపోయింది ఈరోజు. కాబట్టి వెంటనే కనకరత్నం అంటం తొలగించాలి. ఆయన పైన సంపాదన పైన విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యాలి. క్రికెట్ టికెట్ల మీద నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు కదా, ఈయన పైన తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.